సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికి శుభములు తెలియజేస్తున్నా. ఈ రోజు అంశం ఏమిటి అంటే, ఈ రోజు అంశం పరిశుద్ధాత్మ అలాగే పావురము. ఈ పరిశుద్ధాత్మ దేవుడిలో అలాగే పావురంలో ఏదైనా స్వారూప్యత ఉన్నాయా అని చూసినట్లయితే, లేకపోతే ఏదైనా పోలికలు, కంపారిజన్, సిమిలారిటీస్ కనిపిస్తున్నాయంటే ఈ రోజు అదే అంశం మీద అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అయి ఉన్నారు. ఏ ఆకారం లేదు, స్వరూపం లేదు, కానీ పావురానికి ఒక రూపము కనిపిస్తుంది. ఆకారం అనేది ఉన్నది, రెక్కలు మనకు కనిపిస్తాయి. పావురం ఏ రూపంలో ఉందో మనకు అర్థమవుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చారో మనం ఒకవేళ బైబిల్లో చదివితే ఎక్కువగా పావురం రూపము కనిపిస్తుంది. మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో ఆయన మీద ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చారో, ఏ ఆకారంలో వచ్చారో అని చూసినట్లయితే పావురం రూపంలో వచ్చారు. ఎందుకు వచ్చారో ఆ విషయాలు కొన్ని మనం ఈరోజు వాక్యంలో నుంచి చదువుకుందామండి, బైబిల్లో నుంచి చదువుకుందాం. మనం బైబిల్ తెలిసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో, పరిశుద్ధాత్మ శరీర ఆకారం పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఎప్పుడు ఆ స్వరం వినబడిందంటే అప్పుడు అని రాయబడి ఉన్నది. ఎప్పుడు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే పావురం రూపంలో లేదా శరీర ఆకారంలో దిగి వచ్చినప్పుడు ఆ స్వరం వినబడింది. అంటే ఆ స్వరూపం మనలో ఉండాలి అని. మనం ఈ పావురాన్ని చూస్తే ఏంటంటే పావురం వలె నిష్కపటులుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ పోలిక మనలో కనిపించాలి. ఇంకా ఈ పరిశుద్ధాత్మను మనం చూస్తే ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ అందరికి అవసరమైనది. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేమంట. అంటే అందరికి ఇవ్వలేదంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు పొందుకోగలరు. ఎవరైతే అడుగుతున్నారో ఇంకా ఎక్కువగా ఆ పరిశుద్ధాత్మ సహవాసం వారికి ఉంటుందండి. మనం ఒకవేళ ఆ పరిశుద్ధాత్మను తెలుసుకోకుండా ఆ పరిశుద్ధాత్మను మనం ఏంటంటే దుఃఖపరచకుండా చూడమని వాక్యం సెలవిస్తుంది. మన ఆత్మను ఆరిపోకోకుండా చూసుకోమని ఎందుకు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ అవసరం అందరికీ అయ్యున్నది. ఆ అవసరంలో ఆ పరిశుద్ధాత్మ లేకుండా అనేక మంచి వాటిని మనము ఏంటంటే కోల్పోతాం. మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆ పేరును ఏంటంటే కోల్పోతాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ఇప్పుడు ఈ పావురం రూపంలోని ఎందుకు వచ్చారంటే, పావురానికి మనం చూస్తే ఎన్ని రెక్కలు ఉంటాయండి? 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కల్లో మనం చూస్తే వాటికి 9 ఫీదర్స్, మెయిన్ ఫీదర్స్ అంటే ఈకలు కనిపిస్తాయి. 9 ఉంటాయి. ఆ 9 దేనికి సాదృశ్యం? లేకపోతే ఆ 9 ఎందుకు చూపించారంటే ఆ ఆత్మ ఫలాలు దేవుడు చూపిస్తున్నారు. అంటే ఆత్మ ఫలం ఎన్ని ఉన్నాయంటే వాటికి అంటే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మ ఫలం ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఎగ్జాక్ట్ గా ఆత్మ ఫలము చూడండి మనకు అక్కడ రాయబడి ఉన్నది. ఎన్ని ఆ ఈకలు మనకు కనిపిస్తున్నాయి, అంటే ఫీదర్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ మనం చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఎన్ని ఉన్నాయండి? టోటల్ గా 9 ఉన్నాయి. అంటే ఈ ఒక రెక్కలో మనం చూసేది 9 ఈకలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఏంటంటే యేసుక్రీస్తులో ఆ స్వభావం ముందు నుంచి ఉందంటే ఉన్నదేమో, కానీ పరిశుద్ధాత్మ స్వభావం మనకు కనిపిస్తుంది. అంటే ఆత్మ ఫలము అది మనం ఆత్మలో ఉండాలి. యేసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసం చేశారంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన ఆయన చేశారు. అంటే ఆ పరిశుద్ధాత్మ గురించి ఆయన ఎదురు చూశారు. అలాగే శిష్యులు కూడా చెప్పారు ఏంటంటే యెరూషలేముని విడిచి వెళ్ళొద్దు. ఎప్పటి వరకు అంటే ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు. మనం కూడా కొన్ని విషయాలు ఆ ఆత్మ వచ్చేంత వరకు ఎదురు చూసే అవసరం
మనకుందండి. ఎందుకంటే ఆత్మఫలంలో మనకేం కనిపిస్తుందండి? ప్రేమ, సంతోషము, సమాధానం. కొందరిలో ప్రేమ ఉంటది కానీ సంతోషం ఉండదు. చేస్తారు, చాలా పనులు చేస్తారు ప్రేమతో. భార్యకు భర్త చేస్తారు, భర్త భార్యకు చేస్తారు, కానీ సంతోషం లేకుండా చేస్తే ఆ ప్రేమ ఏంటండి? ఈ ఆత్మకున్న ఫలము వారిలో కనిపించింది. ఆత్మ కంప్లీట్ గా మనలో ఉండాలండి. ఆత్మ ఫలం కంప్లీట్ గా ఉండాలి. కొన్నిసార్లు ఈ రూపం ఏంటండి? ప్రేమ స్వరూపం కనిపించి, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు సమాధానం, అవన్నీ డిఫరెంట్ గా వెరైటీగా కనిపిస్తే అది పని జరగదండి. యేసుక్రీస్తులో మనం చూస్తే అన్ని ఒకేసారి కనిపిస్తాయి. పూర్తిగా ఏ సమయంలో ఏ విధంగా దేవుడు చూడండి పని చేస్తున్నారో అన్ని విషయాల్లో ఆయన ప్రేమతో చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రేమతో, సమాధానంతో, ఏంటంటే సంతోషంతో అన్ని పనులు చేశారు. దేవుడు ఏదైతే వారి కొరకే సిద్ధపరిచారో తండ్రి పనులన్నీ ఆయన నెరవేర్చారు. అందుకనే ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏమన్నారండి? ఇదిగో లోక పాపాలని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆ గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వచ్చారండి? వారి మీదకి పావురం వలె దిగి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. అంటే ఆ పావురంలో ఒక రెక్క మనం చూస్తున్నా ఏంటంటే 9 ఫలము. ఆ ఫలాల్లో 9 గుణాలు కనిపిస్తున్నాయి. అంటే 9 ఫీదర్స్, ఈకలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటండి? ఈ వచనంలో చదివిన ఈ గల్తీలు రాసిన పత్రికలో ఆ ఫలం గురించి మనకు కనిపిస్తుంది. అంటే ఈ పావురంలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ పావురాన్ని మనం చూస్తే తెల్లని డవ్ గా మనకు చూడండి బైబిల్ సెలవిస్తుంది. డవ్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉన్నది. అంటే తెలుపుగా ఈ రోజుల్లో పావురాన్ని, అటువంటి పావురాన్ని చూడాలంటే చాలా తక్కువగా మనకు కనిపిస్తాయండి. కొన్ని చోట్లే అయి ఉంటాయి. ఎందుకంటే అది చాలా స్పెషాలిటీ కలిగిన పావురం. అది ఆ డవ్స్ చాలా ఇంపార్టెంట్ గా మనం ఒకవేళ వాటి గురించి పరిశీలిస్తే అనేక మంచి విషయాలు పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలంటే బైబిలే మనం చదవాలండి. కానీ ఈ పావురాన్ని చూసి ఎందుకు మనం వీటిని కూడా మనము జ్ఞానిస్తున్నామంటే, స్కాలర్స్ ఎందుకు వీటి గురించి ఎక్కువగా పరిశోధనలు చేశారంటే, ఎందుకంటే నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు ఏ గుణాలు లేకపోతే ఏ ఫలాలు, ఏ వరాలు ఉన్నాయో అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఎగ్జాక్ట్ గా బైబిల్ ఏ విధంగా అయితే రాసి ఉన్నారో మనము ఇంపార్టెంట్ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుని అన్నిటినీ మనం యేసుక్రీస్తు రాకముందు తెలుసుకోవాలంటే చూడండి ఈ బైబిల్లో ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారో అన్నిటినీ మనం జాగ్రత్తగా చదవాలండి. అన్నిటినీ జాగ్రత్తగా మనము నమ్మాలి. అన్నిటినీ జాగ్రత్తగా మనము చేసేవారంగా ఉండాలి. ఓన్లీ విని నమ్మి వదిలేసేవారుగా కాకుండా విని నమ్మి చేసేవారుగా మనం ఉన్నట్లయితే ఏమవుతుందండి? మనము దేవుని మార్గంలో వెళ్ళేవారంగా ఉంటాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని స్వరం మనకు వినిపిస్తుంది. చాలా మంది ప్రభు మీరు నాకు తెలుసు అని చెప్పిన ఏమవుతుందండి? ప్రభు ఆ ద్వారం మూసేసిన తర్వాత మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తారు. మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఇర్మియాని ఏం చెప్పారండి? నీవు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కానీ అదే వ్యక్తి, ప్రతి వ్యక్తిని దేవుడు సృష్టించారు, అందరినీ దేవుడు ఎరుగుతున్నారు. కానీ ఆ సమయం, రెండో రాకడ సమయంలో ఒకవేళ మనలో ఆయన ఆత్మ లేకపోతే, మనలో ఆయన వాక్యం లేకపోతే, మనము ఆయన చెప్పిన విధంగా నడవకపోతే ఏం జరుగుతుందండి? దేవుడు చెప్పవచ్చు మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పే ఆ సమయం రాకుండా, ఆ ప్రమాదం రాకుండా ముందుగానే మనం ఏంటంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి, ఆత్మఫలం మనలో ఉండాలి అని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసింది. ఏలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానము వాక్యమును మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా విధంగా భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు
శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఏంటంటే ఎన్ని వరాలు ఉన్నాయి, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆత్మ గిఫ్ట్స్. ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ గిఫ్ట్స్ 9 ఉన్నాయంట. ఈ 9 2 రకాలు మనం చూస్తే పౌరానికి మెయిన్ ఈకలు ఎన్ని ఉన్నాయంటే 9 మనకు కనిపిస్తాయి. ఆ 9 ఫిదర్స్ లది 9 గిఫ్ట్స్ గా మనకు ఇక్కడ బైబిల్లో కూడా అలాగే రాసి ఉన్నాయి. అంటే ఈ 2 మనకు అవసరం. మనకు ఫలాలు ఉన్నాయి, వరాలు వద్దు అని మనం అంటే వరాలు ఉన్నాయి, ఫలాలు ఇంకా ఈ ఫలము వద్దు అని కూడా మనము అనలేమండి. ఎందుకంటే దేవుని ఆత్మ ఇచ్చే ఈ పూర్తిగా మనం ఏంటండి కంప్లీట్ వరాలు మనలో ఉంటాయి. అంటే అందరికీ ఉన్నాయంటే ఉండవు, కొందరికి ఉండవేమో. కొందరికి విశ్వాసము అనే వరం, కొందరికి వాక్య అనే వరం, లేకపోతే కొందరికి అన్ని భాషలు మాట్లాడే వరం, లేకపోతే కొందరికి ఏంటండి ఈ ప్రవచనం చెప్పే వరం ఉండదేమో. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే అవన్నీ కోరుకునే వారంగా ఉండాలి. ఎక్కువగా కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ అందరికీ ఒకే ఆత్మ ఇస్తుంది కాబట్టి మనకు అది లభించవచ్చు, మనం అది పొందుకోవచ్చు. ఏంటంటే గిఫ్ట్స్ అంటే మనము అడిగితే ఇచ్చే ఆ ఫ్రీ గిఫ్ట్, అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్గా ఉంది. ఫలం అంటే ఏంటండి ఆ విత్తనం విత్తి అది మొక్కగా వెలిసిన తర్వాత, దాని తర్వాత ఏంటంటే అది చెట్టు అయిన తర్వాత, చెట్టు తర్వాత ఫలం ఎప్పుడు వస్తుంది, ఆ సీజన్ బట్టి ఆ ఫలాలు వస్తాయి. అంటే ఈ ఫలం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఈ గిఫ్ట్స్ అనేది చాలా తొందరగా వస్తాయి. కానీ ఆత్మ మనలో పూర్తిగా పనిచేయాలంటే చూడండి ఈ 2 మనలో కనిపించాలి. అంటే అవి ఉన్నాయంటే మనం ఆత్మకు చోటిస్తున్నాం, లేకపోతే ఆత్మకు మనం ఏం చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మకు మనము సమయం ఇవ్వట్లా, పరిశుద్ధాత్మకు నివసించే అవకాశం మనం ఇవ్వట్లా, పరిశుద్ధాత్మతో ఎక్కువ సమయం మనము గడపట్ల. పరిశుద్ధాత్మతో ఎక్కువ సమయం గడపాలంటే వాక్యంతో మనము సమయం గడపాలండి. యేసునామంలో ప్రార్థన ఎక్కువ చేయాలి. మన యేసునామంలో ఏంటంటే తండ్రి సన్నిధికి రావాలి. ఎందుకంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని మంచి త్రోవలోకి నడిపిస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని చూడండి యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో మనల్ని పరిశుద్ధులుగా సెపరేట్ చేసి వస్తాయి. అంటే మనల్ని ముందుగానే తెలియజేస్తాయి. చాలా మంది ఈ రోజుల్లో టికెట్ కొనుక్కుంటారు, కానీ అందరూ ఆ టికెట్ ఉన్నవారందరూ ట్రైన్ ఎక్కారా, లేకపోతే టికెట్ ఉన్నవారందరూ ఫ్లైట్కి ఎక్కారా అంటే చూడండి కొందరు టైము లేట్గా వస్తారు, కొందరు ఆ వెళ్ళే ప్లాట్ఫామ్కి వెళ్ళలేకపోతారు, కొందరు వెళ్ళే ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేకపోతారు, ఎందుకంటే వారికి కరెక్ట్ డీటెయిల్స్ లేని కారణంగా. అలాగే ఈ రోజుల్లో కూడా మేము బాప్తిజం తీసుకున్న ఈ రోజుల్లో కూడా మేము యేసుక్రీస్తు నమ్మాము అంటున్నాం, కానీ ఖచ్చితంగా మనము ఏ విధంగా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామో, ఏ విధంగా మన జీవితాన్ని మనం నడిపిస్తున్నాం, మన మాట ఎటువంటి విధంగా ఉంది, మనము చూసే ఆ ప్రవర్తన, లేకపోతే మనం చూసేవి ఎలాగున్నాయో, మనము ఉండే ప్రాంతాలు ఎలాగున్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రాక వచ్చినప్పుడు ఒకవేళ మనం సిద్ధంగా లేని ఎడల ఏమవుతుందండి, ఆయన తీసుకెళ్ళిపోవలసిన వారు ఏంటంటే ఎత్తబడతారు, మనము ఉండిపోతాం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు వస్తారో దొంగవలే వస్తారని వాక్యం సెలవిస్తుంది. అంటే దొంగ ఏ విధంగా అయితే చెప్పారో అలాగే యేసుక్రీస్తు కూడా చెప్పకుండానే వస్తారని మనం జాగ్రత్త పడాలి. కానీ మనం సిద్ధంగా ఉంటే మనకు ఆ సమయం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ అలారం మనలో మోగిస్తుంది, మనలో సిద్ధపడు అని చెప్తూనే ఉంటుంది. ఒకవేళ మనము నార్మల్ విషయంలోనే, చిన్న విషయాల్లోనే సిద్ధంగా లేకపోతే ఆ పెద్ద ఏంటండి ఆ ర్యాప్చర్ సమయంలో, ర్యాప్చర్ అయ్యే సమయంలో, ఎత్తబడే సమయంలో మనం ఏమవుతామంటే ఉండిపోవాల్సి వస్తుంది. యేసుక్రీస్తు మీరెవరో నాకు తెలియదు అని చెప్పే ఆ మాట రాకముందే మనం ఏంటండి సిద్ధంగా ఉండవలసిన అవసరం అనేది ఉంది. అలాగే పరమగీతంలో 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. నా నిష్కలంకరాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, తన కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలు అందరు, స్త్రీలు తాను చూసి ధన్యురాలందరూ. రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. ఏంటంటే పౌరం ఎలా ఉందంట, నిష్కపటంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, నిష్కలంకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ అని రాయబడి ఉన్నది. మన దేవుడు ఏంటంటే పర్ఫెక్ట్, మనల్ని కూడా
పర్ఫెక్ట్ గా అవ్వమని చెప్తున్నారు. మనం పర్ఫెక్ట్ గా అవ్వాలంటే పర్ఫెక్ట్ వారినే వెంబడించాలి. ఒకవేళ మనము ఇంపర్ఫెక్ట్ వ్యక్తుల్ని మనము వెంబడించి మనం పర్ఫెక్ట్ అయిపోతామేమో, వారికంటే గొప్పగా కనిపిస్తామంటే కాదండి. వారి ఎంత ఇంపర్ఫెక్టో వాటికంటే ఇంకా మనం ఇంకా చాలా ఇంపర్ఫెక్ట్ గా, లేకపోతే ఇంకా చాలా అన్డీసెంట్ గా అయిపోతాం. కాబట్టి ఏంటంటే మనం పర్ఫెక్ట్ అయిన దేవుడు ఎవరో ఆయన్ని తెలుసుకుని, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు పర్ఫెక్ట్, వారిలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, పాపము ఆయనలో లేనే లేదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పర్ఫెక్ట్ గాడ్ ఆయన ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేశారు. ఏది ఆయన చూడండి మిస్టేక్ జరిగింది అని అక్కడ మనకు కనిపించింది. ఎందుకంటే ఆయన ప్రార్థనలో, పరిశుద్ధాత్మలో, వాక్యంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ గా లేరేమో, కానీ యేసుక్రీస్తు మాత్రం ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఈ ప్రవక్తలు పర్ఫెక్ట్ గా లేరేమో, లేకపోతే రాజులు పర్ఫెక్ట్ గా లేరేమో, చాలా మంది తప్పులు చేశారేమో, కానీ మన యేసుక్రీస్తు మాత్రం తప్పులు చేయలేదండి. యాజకులు చాలా మంది తప్పు చేశారేమో, కానీ మన మహాయాజకుడైన యేసుక్రీస్తు మాత్రం ఏ ఒక తప్పు అనేది చేయలేదు. కాబట్టి ఆ పావురమును, లేకపోతే ఆ గొర్రె పిల్లను, ఆ యేసుక్రీస్తుని మనం చూసి ఆయన్ని వెంబడించినట్లయితే మనం కూడా ఒక రోజు వస్తుంది, ఆయన రాకడ సమయంలో మనం కూడా ఆ కొన్ను రెప్పపాటుని ఏమవుతుందండి మారిపోతాం. మన జీవితాలు కూడా, మన శరీరాలు కూడా పవిత్రులుగా, మన శరీరాలు కూడా పర్ఫెక్ట్ గా మారిపోతాయని వాక్యము సెలవిస్తుంది. అలాగే హోషియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు అక్కడి నుంచి తెలుస్తాయండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. ఎవరండి వీరు? బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వలు, లేకపోతే సిల్లీ డౌస్ అని ఇంగ్లీష్ లో రాసింది. అంటే వీరు బుద్ధి లేని వారుగా ఉన్నారంటే ఏంటండి, ఆత్మ ఫలం ఉంది, ఆత్మ వరాలు ఉన్నాయి. దేవుడే వారి మధ్యలో నివసించినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఐగుప్తీయుల దగ్గరికి వెళ్తున్నారు, అషేరు రాజుల దగ్గరికి వెళ్ళి వారి సాయాన్ని అడుగుతున్నారు. అంటే ఈ రోజుల్లో మన స్నేహితులు ఉన్నారు, లేకపోతే మనకు తెలిసిన వారు ఉన్నారు, అందరి సాయం తీసుకోవాలా వద్దా అని మనం డౌట్ పడతాం. వారి సాయం కంటే ముందు మనం దేవుని అభిప్రాయం, లేకపోతే దేవుని చిత్తాన్ని మనం కోరుకోవాలండి. దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. చాలాసార్లు మనం రాజును చూస్తే అక్కడ ప్రవక్తలు ఉన్నా వారు ప్రవక్తల దగ్గరికి వెళ్ళకుండా వేరే దేశం వారి ప్రవక్తల దగ్గర, లేకపోతే బలదేవ వారు పూజించే వారి దగ్గర వెళ్ళి వారి సాయం, లేకపోతే వారి దేవుడు ఏం చెప్తున్నారు, దేవతలు ఏం చెప్తున్నారు అని వారి దగ్గర ఏంటండి వారు అడిగేవారు. వారు ఏం చెప్తారు అలా చేద్దామని వారి దాసుల్ని పంపించి వారి దగ్గర అభిప్రాయాలు అడిగి చాలా మంది ఏంటండి రోగాలు తెచ్చుకున్నారు, చాలా మంది వ్యాధులు తెచ్చుకున్నారు, చాలా మంది బాధలు, ఇబ్బందులు, చాలా మంది ఓటములు తెచ్చుకున్నారు. దానికి కారణం ఏంటంటే వారి దగ్గర బుద్ధి లేనితనంగా కనిపిస్తుంది. అంటే ఈరోజు మూర్ఖులు ఎవరు, ఈరోజు బుద్ధి లేని వారు ఎవరు, ఈరోజు జ్ఞానం లేని వారు ఎవరు అంటే ముందుగా దేవుని దగ్గరికి రాకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే దేవుని దగ్గర ఆ ప్రార్థన వినపం పెట్టకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, లేకపోతే దేవుని దాసుల్ని అడగకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళి వారేంటండి ఐగుప్తు దేశంలో ఉన్న రాజులు ఏం చెప్తున్నారు, వారి సాయం మాకు కావాలని ఏం చేస్తున్నారండి ఇక్కడ ఎఫ్రాయిం వారు అడుగుతున్నారు. కాబట్టి ఆ గోత్రాన్ని దేవుడు ఏం చెప్తున్నారంటే వారు బుద్ధి లేని వారు, అంటే ఆత్మ ఉంది కానీ ఆత్మ సాయం తీసుకోవట్లా. అంటే దేవుని శక్తి బలం ఉంది, దేవుడు స్వయంగా వారి మధ్యలో ఉన్న బుద్ధి లేని పని చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మనం ఇంకా ముందు చదువుతామండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వచనం కూడా, వీటి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదని చెప్పాను. ఏంటండి వారు పావురంలో అక్కడ అమ్ముతున్నారంటే దేవుడు ఏమంటున్నారండి, యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు, పావురాలు అక్కడ అమ్మకూడదు అంట. పావురం ఏంటండి అంటే
ఆ పరిశుద్ధాత్మ ఫ్రీగా మన గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఆ వరం మనకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. వీరు ఏం చేస్తున్నారండి? డబ్బుకు అమ్ముతున్నారు. అక్కడ ఇంకా ఆ మనీ చేంజర్స్ కూడా ఉన్నారు. వారిని ఏం చేశారంటే అప్సైడ్ డౌన్ గా, అది అక్కడి నుంచి పారదోసినెస్ గా కనిపిస్తుంది. అక్కడ నుండి వారిని పంపివేసినట్టుగా కనిపిస్తుంది. వారు కొన్నవన్నీ పడేసినట్టుగా యేసుక్రీస్తు అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ చెప్తున్నారు. ఇంకా ముందు చదివితే ఏంటంటే అక్కడ ఉన్న గొర్రెలను కూడా అక్కడి నుంచి పంపివేసినట్టుగా కనిపిస్తుంది. కానీ పావురం పట్టుకున్న వారితో చెప్తున్నారు, ఇక్కడ అమ్మే ఛాన్స్ లేదు, ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నారు. ఆయన ఫ్రీ గిఫ్ట్ గా మనకు ఇవ్వబడుతున్నారు. యేసుక్రీస్తు మనకు ఆ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఏంటంటే 40 దినాలు 40 రాత్రులు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారంటే కాదు. అంటే సాతానుడు ఇంకా రాడు, 40 దినాలు ప్రార్థన చేశారని యేసుక్రీస్తు ధైర్యంగా వెళ్ళిపోతున్నారంటే లేదండి, అపవాది వచ్చి నిలిచాడంట. ఈ రోజు కూడా చాలా మంది ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసి చాలా గర్వం లేకపోతే అహంకారం లేకపోతే ఇంకా భయమే లేదు అనుకున్నారు. నిజంగా మనకు భయం ఉండదు, కానీ ఏంటంటే అపవాది రావచ్చు, ఆ సమయంలో కూడా రావచ్చు. మనకేంటంటే ఈ 9 గిఫ్ట్స్ లో ఆ వరాల్లో, ఆత్మ వరాల్లో ఒక వరం ఏంటంటే ఆ పరిశీలించే వరం. అంటే ఏ ఆత్మ మనకు తెలుస్తుంది, ఏ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుందో మనకు చూడండి ఆ వ్యత్యాసము, ఆ డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది. అంటే యేసుక్రీస్తు వెంటనే ఆ రాతిని ఏంటంటే రొట్టెగా చేయమంటే చేయను అని ఏం చేశారండి? ఆ మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు అని ఆయన ఇంకో మాట ద్వారా అంటే వాక్యము ఉపయోగించారు. మనకు కూడా వాక్యం ఉంది, కానీ చాలా మంది వాక్యాన్ని ఉపయోగించారు. అంటే వాక్యాన్ని మాట్లాడరు. ఏ సమయంలో ఆ మాటను మనము పలకరు. మనం ప్రతి సమయంలో ఒకవేళ మాట దేవుని మాటను పలుకుతూ ఉంటే ఏంటండి అపవాది మన దగ్గరికి రానిరాడు. అంటే మనం ప్రార్థన చేయకూడదా? వాక్యమే ముఖ్యమా అంటే ఏంటండి వాక్యం ముఖ్యం, అలాగే ప్రార్థన కూడా ముఖ్యమే. కానీ వాక్యం ఓన్లీ ప్రార్థనే ఉంది, వాక్యం లేదు, వాక్యం ఉంది ప్రార్థన లేదు, అలాగే మనం చేయకుండా రెండు బ్యాలెన్స్ గా మనం పెట్టుకోవాలి. ఎక్కువగా వాక్యంలో సమయం గడపాలి, ఎక్కువగా ప్రార్థనలో సమయం గడపాలి. ఏంటి నేను ప్రార్థన చేస్తా ఇంకా మళ్ళీ ఈ అపవాది శోధన ఏంటి అని యేసుక్రీస్తు ఏంటండి అక్కడ అలసిపోయిన ఏంటండి ఆ వాక్యాన్ని విడిచిపెట్టలేని వాక్యాన్ని ఉపయోగించారు. ఇంకా శిష్యులు కూడా ప్రార్థన చేయండి అని చెప్పారు. శిష్యులు కూడా నిర్మించారు. అపవాది వచ్చాడు ఏంటండి ఆ పేతురుని ఏంటండి జల్లిస్తానికి వచ్చాడు, కానీ నేను ప్రార్థన చేశానని యేసుక్రీస్తు చెప్పారు. అంటే ఆ ప్రార్థన అవసరం, అలాగే వాక్యం కూడా అవసరం. ఎందుకంటే వాక్యంలో ఏంటండి శక్తి ఉంది. వాక్యమై ఉన్న దేవుడే వాక్యాన్ని ఉపయోగించారంటే మనం కూడా ఏం చేయాలండి ఆ వాక్యం మనము చదవాలి, ఆ వాక్యాన్ని మనము పలకాలి. వాక్యం ఓన్లీ వెంటమే కాదు, ఆ వెంటం విశ్వాసం వస్తుంది, అలాగే విశ్వాసంతో మాట పలకాలి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మనం ఏంటండి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అపవాదిని ఓడించాలండి. ఎందుకంటే ఆ అపవాది మనల్ని ఆపివేస్తుందని, మనము గ్రో అవ్వకుండా చేస్తుంది. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఏంటంటే ముందుగా దేవుని వైపు నడవాలి. మనం ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యాన్ని మనం ఏంటంటే మెడిటేట్ చేయాలి. వాటిని మనం ధ్యానిస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని మనము పలుకుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనలో మనకు తెలుస్తుందో ఏంటంటే ఆ గిఫ్ట్ ఆత్మ వరంలో ఒక వరము, ఆ ఆత్మలు ఏ ఆత్మలు మనం ప్రేరేపిస్తున్నాయి, ఈ పని చేయాలి అలా చేయకూడదా, అదేంటండి మన ప్రార్థన ద్వారా తెలిసిపోతుంది. వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది, దేవుడు మనకు తెలియజేస్తారు. కొన్నిసార్లు డిఫరెన్స్ అంటే మనము రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళవచ్చు, కానీ ఎక్కువగా ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా బైబిల్ చదువుతూ ఉంటే ఏంటంటే అపవాది నిలిచి ఉండలేడు. మనం ఎక్కువగా వాక్యం చదువుతూ ఉంటే ఆఖరికి ఏమైందండి యేసుక్రీస్తు దగ్గర నుంచి అపవాది వెళ్ళిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆదిలో మనం చూస్తే ఆదమవ్వ పడవేయబడ్డారు, బయటికి పంపబడ్డారు. ఎక్కడి నుంచి అండి? ఏదైనా తోట నుంచి. ఇక్కడ ఎవరు పంపబడ్డారంటే ఎవరు అక్కడి నుంచి త్రోసివేయబడ్డారంటే ఎవరంటే అండి అపవాది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రార్థన శక్తితో అలాగే వాక్యము వాడుకుని ఆయనే వాక్యమై ఉన్నారు, కానీ వాక్యము ఆయన కూడా ఉపయోగించారు. అంటే మనము ఎందుకు వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడని ఆ వాక్యాన్ని మనము లోపరచుకోకూడదండి, తక్కువ చేయకూడదు. వాటిని ఇంకా మనము ఉపయోగించుకోవాలి. వాక్య శక్తి మనలో కావాలి, అలాగే ప్రార్థన శక్తి కూడా మనలో ఉండాలి. అలాగే లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువుదాం.
పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను ఎంతో నిశ్చయంగా అడుగునని నిశ్చయంగా అనుగ్రహించునని అని. అంటే అడిగితే అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. ఏంటి అంటే పరిశుద్ధాత్మ. మనం అడగాలండి, పరిశుద్ధాత్మ కావాలని మనం అడగాలి. ఏంటండి, తండ్రి రొట్టెని అడిగితే తండ్రి కుమారుడికి ఏంటండి రాయిని ఇవ్వడు. అలాగే పాము ఏంటండి చేపను అడిగితే పాముని ఇవ్వరు. కాబట్టి అలాగే పరిశుద్ధాత్మను అడగాలని దేవుడు చెప్తున్నారు. ఆహారం గురించి చెప్పట్లే. అలాగే నన్ను రొట్టె అడగండి మీకు ఇంకా పూరి బాజీలు లేకపోతే మీకు ఇంకా బర్గర్లు పిజ్జాలు ఇస్తానని చెప్పట్లా దేవుడు. పరిశుద్ధాత్మను అడిగితే ఎక్కువగా ఇస్తాను, ఎంతో ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. అంటే ఈ పరిశుద్ధాత్మ ఉంటే, ఆ వాక్యం మనలో ఉంటే ఏంటండి అన్ని మన కొరకే మన దగ్గరికి ఏంటండి మనల్ని వెంబడిస్తాయంట, మన కొరకే పరిగెట్టుకుంటా వస్తాయంట. మనము ఆ హోటల్స్ వెతికే అవసరం లేదు, మనము ఆ కుక్ని వెతికే అవసరం లేదు, ఆ షెఫ్ని వెతికే అవసరం లేదు. కానీ వారే మన దగ్గరికి అని తీసుకొస్తారంట అండి. అన్ని మన వెనకాల వస్తాయంట, మనల్ని ఓవర్టేక్ చేసి మన కొరకే సిద్ధంగా ఉంటాయంట. మనం అనుకుంటాం వీరు నాకంటే ముందు ఎలా వచ్చేసారంటే ఏంటండి దేవుని ఆజ్ఞ, అది దేవుని ముందుగానే ప్రామిస్ చేశారని ఆజ్ఞాపించారు. ఏంటంటే ఆ ఆశీర్వాదాలు మనల్ని వెంబడించి మనల్ని ఓవర్టేక్ చేసి మనకంటే ముందు మన కొరకే సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనము చేస్తున్న పనుల్లో మనం ఏంటంటే మనకు అది అవసరం అవుతుంది, ఇది అవసరం అవుతుంది, ఇది కావాలి, అది కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే మనము అడుగు ఊహించి వాటికంటే ముందే అవన్నీ ఏం చేస్తారండి సిద్ధపరుస్తారు. అంటే ఆ దేవుడు ఏంటంటే అన్ని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. ఆయన సృష్టించింది దేనికి అంతం ఉండదండి. ఎప్పటి వరకు ఆయన స్టాప్ అంటారు అప్పటి వరకు అది కంటిన్యూగా అది ఏంటండి వస్తూనే ఉంటుంది, అది మనకు అనుగ్రహింపబడుతూనే ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మని కూడా మనము కోరుకోవాలి. ఇంకా లాస్ట్ వాటి మాటను మనం చేసి ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం చదివి ముగించుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించారు. ఎంతమంది ఉన్నారండి ఈ సంఘంలో? అపోస్తులు, అలాగే ప్రవక్తలు, అలాగే ఏంటండి ఉపదేశకులు, అలాగే ఏంటండి కాపరులుగా మనకు కనిపిస్తుంది, అలాగే ఏంటండి ప్రవక్తలు కూడా మనకు కనిపిస్తున్నారు. వీరందరూ ఎంతమంది ఉన్నారంటే 5. అలాగే పావురానికి ఎంత ఆ తోకలో ఎంత ఈకలు ఉన్నాయంటే, ఆ ఫీదర్స్ ఎన్ని ఉన్నాయంటే తోకలో వెనకాల సైడ్ కరెక్ట్గా 5 కనిపిస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత ఈ 5 లేదా 5-fold మినిస్ట్రీని ఆయన సిద్ధపరిచారు. అంటే ఈ తోక ఏం చేస్తుందంటే, ఏ విధంగా అయితే మనం పడవ మీద దోణి మీద వెళ్తే వెనకాల ఏంటంటే స్టీరింగ్ ఉంటుంది, మనం కారుకి ముందు స్టీరింగ్ ఉంటుంది, కానీ ఈ ఏంటండి ధోనికి వెనకాల స్టీరింగ్ ఉంటుంది. ఎందుకంటే అది రైట్ వెళ్ళాలంటే ఇది లెఫ్ట్ తిప్పాలి, ఇది ధోని లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్గా తిప్పాలి. అలాగే పావురానికి కూడా వెనకాల సైడ్ డైరెక్షన్ ఆ స్టీరింగ్ ఉంటుంది. ఆ తోక ఏ సైడ్లో తిప్పితే ఆ సైడ్లో, దానికి ఆపోజిట్ సైడ్లో ఆ పావురము వెళ్తుంది. అంటే ఈ 5-fold మినిస్ట్రీస్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటామో, ఏ విధంగా మనం నడుస్తామో వారిని అనుసరించి, అంటే ఈ అపోస్తులు లేకపోతే ఈ ప్రవక్తలు లేకపోతే మనం చూస్తున్న ఉపదేశకులు ఎక్కడి నుంచి వచ్చారంటే యేసుక్రీస్తు బోధ ద్వారానే వారు నడుస్తున్నారు. ఆ బోధన మనం ఎప్పుడైతే విని వాటిని మనం కరెక్ట్గా ఫాలో అవుతే మనం ఏం చేస్తామండి, మన డైరెక్షన్ కరెక్ట్గా వెళ్తుంది. అంటే మనం లెఫ్ట్ రైట్ చేస్తే అది రాంగ్ అవుతుంది, కానీ మనల్ని కరెక్ట్ డైరెక్షన్గా తీసుకెళ్తుంది. ఎందుకంటే లోకం చూసేవారు మనల్ని చూసి వీరు పడిపోతున్నారు కదా, వీరు ఇంకా వీక్ అయిపోతున్నారు కదా, వీరు ఇంకా నాజుకు అయిపోతున్నారు కదా, వీరు ఇంకా తగ్గిపోతున్నారు కదా ఈ లోకం చూడవచ్చు. కానీ మన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే అది పరలోకం వైపు మనం వెళ్తాం. మనం వెళ్ళే డైరెక్షన్ ఏంటంటే కరెక్ట్గా మనం ఏంటంటే పరలోక ద్వారం ఎప్పుడైతే తెరవబడుతుందో ఆ సమయంలో అక్కడ నిలిచి ఉంటాం. మనం అప్పుడు సిద్ధంగా ఉంటాం, మనం అప్పుడు ఏంటంటే మెలకుగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము కంటిన్యూస్గా యేసుక్రీస్తుని వెంబడించాలండి. పోయిన సంవత్సరం 2024లో చాలా ఉపవాస ప్రార్థన చేశాను, ఈ సంవత్సరం రెస్ట్ తీసుకుంటానంటే
కుదరదు. మనము పోయిన సంవత్సరమే బైబిల్ 2 సార్లు చదివేసారు, ఈ సంవత్సరం కొంచెం రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. ఏంటంటే మనము చదవాలి, కొంచెం తక్కువైనా ఇంకా ఎక్కువ చదివే వారంగానే ఉండాలి, కానీ తగ్గించుకోకూడదు. మనం చేసిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మన ఆరోగ్యము కొంచెం ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఆరోగ్యం కొంచెం నీరసిస్తుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ పూర్తిగా మానేయకూడదు. మనము జాగ్రత్తలతో పాటు ఏంటంటే ప్రార్థనలు కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి, వాటిని మనము కంటిన్యూ చేయాలి. అందరు కొన్ని మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందామండి. ఈ పౌరంలో పరిశుద్ధాత్మ దేవుడిలో మనం చూసిన ఈ సిమిలారిటీస్ మనకు కనిపిస్తున్నాయి, అంటే ఆ పోలికలు మనకు కనిపిస్తున్నాయి. వాటిని మనము గుర్తించుకోవాలి, వాటిని కరెక్ట్గా బైబిల్ ఏ విధంగా రాసి ఉన్నారో, ఎంత పర్ఫెక్ట్గా రాసి ఉన్నారో, మనం ఎంత పర్ఫెక్ట్గా అవ్వాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే బైబిల్లో ప్రతి సంఖ్య, బైబిల్లో ప్రతి పక్షి గురించి రాసిన, బైబిల్లో ప్రతి ఏంటంటే గొర్రె పిల్ల లేకపోతే ఏ జంతువు గురించి రాసిన, ఏ ఒక ప్రాంతం గురించి రాసిన చాలా పర్ఫెక్ట్గా దేవుడు రాశారు. మనం ఒకవేళ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే దేవుడు మనకు వాటి క్లియారిటీని అనుగ్రహిస్తారండి. అందరికీ మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తుంది. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రభా విన్నారు, వారందరినీ దీవించండి. వారు మళ్ళీ విని నిజమైన సత్యాన్ని వారు తెలుసుకుని ప్రభా మీ ఆత్మ ఫలము, అలాగే మీ ఆత్మ వరాలు, 5-fold మినిస్ట్రీని వారు తెలుసుకుని మిమ్మల్ని వెంబడించే విధంగా ఆత్మ ఆర్కోనివ్వకుండా ఆత్మ సహవాసం ప్రభా మీతో సహవాసం వారు చేస్తూ ఉంటానికి మీరు సాయం తెచ్చేయండి. అన్ని విషయాల్లో వారు దీవించబడి గొప్పవారు కావటానికి ప్రభా మీ నామాన్ని మీరు గొప్ప దేవుడు అని ప్రభా తెలుసుకుని జనాలు ప్రభా వారిని గొప్ప వ్యక్తులుగా వారు ప్రభా గుర్తిస్తానికి మీరే సాయం దయచేసి అందరినీ దీవించండి. ప్రతి అపాయం నుంచి, కష్టం నుంచి, రోగం నుంచి అన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి మీ నామాన్ని మహిమపరచుకోమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.